విజయనగరం జిల్లా గజపతి నగరంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సిహెచ్సి చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ క్రియాశీలక సభ్యత్వం శుక్రవారం రాజీనామా చేశారు. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి అజమాయిషీ చేయడంతో పలువురు సీనియర్ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారని తెలిపారు. మొదటి నుంచి ఉన్న సీనియర్ నాయకులు గుర్తింపు లేకుండా చేయడం సరికాదని అన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. నడిపిస్తూ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా ఇబ్బంది పెడుతూ వాళ్ళందరినీ మనోవేదనకు గురి చేస్తున్నారు. అది పార్టీకి మంచిది కాదేమో నా అభిప్రాయం. పెద్దలందరూ కూడా ఆ విషయాన్ని గ్రహించి పార్టీలో ఎవరెవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరెవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరినీ తగినటువంటి గౌరవం గుర్తింపు ఇస్తారని, అలాగే మాలాగా అందరినీ కూడా మనోవేదనకు గురి చేసి బయటికి ఎక్కువకన్నా అందరిని కూడా పార్టీలో సముద్రంలో స్థానం కల్పించి చూస్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు ఉంటారని గ్యారంటీ లేదు. ఇవాళ రావచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. కానీ ఎవరున్నా లేకపోయినా పార్టీ పుట్టిన దగ్గర నుంచి, పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీని వదిలి వెళ్ళడానికి ఎవరికి ఇష్టం లేక అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనవేదనతో ఉన్నారు. కాబట్టి మేమే కాదు, చాలామంది ఉన్నారు. కానీ ఎవరు బయటికి రావడానికి భయానికో భక్తికో ఇష్టం లేకో బయటకు రావడానికి రాకన్నా బయట ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా పెద్దలందరూ కూడా మరి మంత్రి గారికి నా యొక్క విన్నపం మరి ఇంకేం లేదు. మంత్రి గారు కొత్తగా వచ్చారు. ఆయనకి గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలియదేమో నేను అనుకుంటున్నాను. ఆయన కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో కొద్దిగా దృష్టి పెట్టి ఎవరెవరు ఏ రకమైన ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి సమన్వయం చేస్తే పార్టీకి మీకు కూడా బాగుంటుంది నా ఆలోచన. ఇప్పుడు చుట్టాలు వచ్చారంటే ఎన్ని రోజులు ఉండరు, కొద్ది రోజులు మాత్రమే ఉంటారు. తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళ గూడుకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీని గూడు కట్టి ఉన్నటువంటి పార్టీని గూడుని ఎన్నుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ పార్టీ అందరూ కూడా ఇబ్బంది పడతారు.